ఎవరినో కలుపుతానంటున్నావు? ఎవరిని బావా? చపాతీకి పిండేదో కలపాలంటే నేను కలుపుతాను కదా అంటున్నాను. మరదలా, నేను పెద్ద మేడం గారితో మాట్లాడతాను, నువ్వెళ్ళు. అలాగే బావా. ఆగు. నీకు పెళ్లి చేసి పంపించడంతోనే ఇంటి మనుషుల్ని వరుస పెట్టి పిలిచే అధికారం పోయింది. ఇంక నువ్వు అమ్మ, నాన్న అని పిలవకు. అలా పిలవాలి అంటే దానికొక అర్హత, అధికారం ఉండాలి. ఆ రెండు నీకు లేవు. నీకున్నాయా? ఉన్నాయి. అర్హత, అధికారం అంటే మనుషుల్ని మాటలతో రెచ్చగొట్టడం కాదు, మాటలతో కలపడం. వీలైతే అది చేయండి అమ్మాయి గారు. తప్పకుండా. ఏంటి బావా, దీప చాలా కొత్తగా కనపడుతుంది. ముందు తమరెందుకు వచ్చారో చెప్పండి. నీతో మాట్లాడాలి. మాట్లాడండి. ఇక్కడ కాదు, నాతో రా. జ్యోత్స్న వినలేదని క్లారిటీ వచ్చింది, కానీ ఇవిడి గారికి ఏదో డౌట్ వచ్చినట్టుంది. చెప్పండి, నాతో ఏం మాట్లాడాలి? ఇలా చాటుమాటి పంచాయతీలు మనకి బాగా ఎక్కువైపోతున్నట్టున్నాయి. ఏం చేస్తాం బావా, నాకు నీకు ఇలా రాసిపెట్టుంది. రాసిన రాత్రి అలాగూ సరవు గాని చేతలైనా సరి చేసుకోండి. ఏం సరి చేసుకోవాలి? కాసేపు మనం బావ మరదల్లా మాట్లాడుకుందాం. నేను నిన్నెప్పుడు బావే అనుకుంటాను. కాసేపు అనుకోండి చాలు. ఓకే బావా. సుమిత్ర గారు అంటే మా అత్త. మా మమ్మీ కూడా. మీ అమ్మనే విషయం పక్కన పెడదాం, ముందు నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. నువ్వు నన్ను మరదలనుకుంటే మా మమ్మీ నీకు అత్త అవుతుంది, దీప కాదు. అప్పుడు మీ అత్త నాకు అమ్మ అవుతుంది. సరే, అలాగే మాట్లాడుకుందాం. నువ్వు తప్పు చేసినా నేను తప్పు చేసినా ఇది తప్పు అని వేలెత్తి చూపించడం తప్ప తప్పు చేయటం మా అత్తకి చేత కాదు. అలాంటి అత్తతో ఎవరో తప్పు చేయించారు. అది నువ్వేనా?